విజయ్ సర్కార్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా మంచి నిర్ణయాలే ఉన్నాయి. కాకపోతే కూటమి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఫస్ట్లో ఓఎస్డీగా నియమించిన పండిట్ ఎవరైతే రెక్కీ రాడన్ పండిట్ని ఉన్నారో ఆయన తొలగించారు, అదొక్కటే. మరి తర్వాత కూడా అన్నిటికీ తగ్గుతాడేమో అనుకుంటున్నారు, తగ్గట్లేదు. ఇక్కడ విజయ్ సర్కార్ ఎఫెక్ట్ 162 మంది న్యాయవాదుల రాజీనామా. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్. తమిళనాడులో కొత్తగా తమిళ వెట్రి కళగం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పరిపాలన విభాగాల ప్రక్షాళన ఊపందుకుంది. ప్రక్షాళన ఇందులో భాగంగా గత డిఎంకే ప్రభుత్వ హయాంలో చెన్నై హైకోర్టు మదురై బెంచ్లలో నియమితులైన 162 మంది ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 162 మంది న్యాయవాదులంట ప్రభుత్వం తరపున ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఇక్కడ హైకోర్టు చెన్నై, మద్రాస్ హైకోర్టు, అలాగే ఒక హైకోర్టు బెంచ్ మదురై, ఇది అమ్మవారు క్షేత్రం ఉంది కదా, మదురైలో ఉందంట. ఈ మొత్తం కలిపి అంటే ఇప్పుడు మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కర్నూలుకి ఒక బెంచ్ని ఎలాగ షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఇక్కడ విజయవాడ నుంచి, అలాగే అక్కడ ఒక బెంచ్ ఉంది. ఆ మొత్తం బెంచ్లు కలిపి 160 న్యాయవాదులు కూడా రాజీనామాల్ని ఈయన యాక్సెప్ట్ చేశారు. ప్రక్షాళన చేయబోతున్నారు. అంటే గతంలో ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో హారతి ఇచ్చుకోవాలన్నా కూడా సరిగ్గా న్యాయవాదులు ముందుకు రాకుండా వాదించకపోతే ఇంకెందుకండి. అలాగే లైంగిక దాడులకు సంబంధించి కూడా దారుణాలు జరుగుతుంటే వాళ్ళందరినీ ఉపేక్షించేది లేదు అన్నట్టు కూడా ముఖ్యమంత్రి విజయ్ ఒక కామెంట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎంకే లీగల్ వింగ్కు చెందిన న్యాయవాదులందరూ నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేశారు. డిఎంకే లీగల్ వింగ్, ఇక్కడ ప్రభుత్వ లీగల్ వింగ్ కాదు. అయితే కొత్త ప్రభుత్వ న్యాయవాది నియమించేంత వరకు విధిలో కొనసాగాల్సిందిగా అప్పట్లో ప్రభుత్వం వారిని కోరింది. తాజాగా నూతన న్యాయవాది నియామక ప్రక్రియ తుది దశకి చేరడంతో వీరి రాజీనామాలను ఆమోదిస్తూ జీవో విడుదల చేశారు. ఇకపోతే కొత్త నియామకాలపై ఉత్కంఠ. అంటే ఇక్కడ జనాలు ఎలా ఉంటుందంటే, అరే మాకిస్తే బాగును, నేను విజయ్ ఫ్యాన్ కదా, లేదా మేము టీవీకే పార్టీ కదా, లేదు నేను దీనికోసం పోరాను కదా, నన్ను గుర్తిస్తే బాగుంది. గుర్తించకపోతే వాడు కొంచెం ఫీల్ అవుతాడు. మళ్ళీ తమిళనాడు ప్రభుత్వానికి కోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు వీలుగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తమ పార్టీకి చెందిన సమర్థులైన న్యాయవాదులను త్వరలోని స్థానాలు నియమించనుంది. ఇప్పటికే మంగళవారం అంటే జరిగిన మే 26న రిజర్వేషన్ల అత్యవసర సమీక్షలో కొత్త అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు రాబోయే కొత్త ప్రభుత్వ ప్లేడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జాబితాపై న్యాయవాదుల్లో ఆసక్తి నెలకొంది. మరొక్కసారి ఈయన ఎటువంటి సామాజిక న్యాయం పాటిస్తాడా, లేదా ఈయనకి అభిమానులుగా ఉన్న, లేదంటే ఈయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాడా, లేదా సమన్యాయం పాటిస్తాడా, లేదు మరొకసారి వీసీకే కానీ కాంగ్రెస్ కానీ వామపక్షాలు అందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు సిఫారసు చేసిన వాళ్ళని పెడతాడా, ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనే దాని మీద కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. కాకపోతే చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తాడు. ఎందుకంటే విజయ్ వాస్తవానికి మితభాషి, ఆయన ఇంట్రావర్ట్ అని అనేవారు కానీ మితభాషి. సో మితభాష అని అనుకున్నారు కానీ ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లే ప్రక్రియలో వెళ్తున్నాడు అనేది మనకి అక్కడ సుస్పష్టమవుతోంది. వాస్తవానికి ఈయన క్రిస్టియన్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అని అనుకుంటారు, కానీ రోజు అధికారపేట మీద బొట్టు పెట్టుకొని రావడం, సూటు వేసుకొని రావడం, ఇంకో ముఖ్యమంత్రికి ఈ హోదా అంటే ఇలాగ ఉండాలి, ఇలాగ ఉంటుంది అని చెప్పే విధంగా కూడా ఆయన సీఎం సెక్రటరియట్కి రావడం వెళ్ళడం అన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి విజయ్ పరిపాలనకు సంబంధించి ఎటువంటి వంకలు పెట్టడానికి కానీ, లేదంటే ఎటువంటి విమర్శ చేయడానికి కూడా తావు ఇవ్వకుండా జాగ్రత్తగా వెళ్తున్నారు. కానీ డిఎంకే వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, నెక్స్ట్ మనమే వస్తానన్నా కూడా ఈయన విమర్శలు పట్టించుకోవట్లేదు. ఇక ఏడీఎంకే అంటే చీలిపోయింది, 2గానో 3గానో, దాని నుంచి ఇంపాక్ట్ వచ్చే అవకాశం అయితే లేదు. ఏడీఎంకే వాళ్ళు కూడా మొన్న ఒక 3 రాజీనామా చేశారు, తర్వాత నిన్న ఒకరు రాజీనామా చేసి మరలా బై ఎలక్షన్లో గెలిచి ఈ పార్టీ ద్వారా చేరే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం మరి మణివేలు, షణ్ముగం లాంటి వాళ్ళు కీలక పాత్ర పోషించి టీవీకేలో చేరితే మంత్రి పదవుల కోసం చేరుతున్నారా, నిజంగా రాష్ట్ర సాధన కోసం లేదా రాష్ట్ర ఆశయాల కోసం చేరుతున్నారన్నది రాబోయే రోజుల్లో మనకు స్పష్టమవుతుంది.